Hello my dear student, you have asked me two questions, right? One is regarding applet viewer and second one is how classes and objects are related with each other. Okay, so first we will see first one regarding applet viewer. You know very well how to write the normal Java program, simple sample program. I am opening BlueJ. Normal Java program, just to print an hello on your terminal window. See, I already created, just I'm opening that one. System.out.println. వెల్కమ్ టు జావా. ఇది మన నార్మల్ జావా ప్రోగ్రామ్, మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, మనం కంపైల్ చేస్తాం. ఆ తర్వాత బ్యాక్కి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే ఓకే, క్లిక్ ఆన్ ఓకే, దెన్ యూ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ వెల్కమ్ టు జావా. మనకి ఇక్కడ బ్లూజేలో ఏంటి, ఒక టర్మినల్ విండోలో మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సేమ్ ఇలానే యాప్లెట్లో కూడా ఒక సపరేట్ వెబ్ బ్రౌజర్లో మనకి యాప్లెట్ ప్రోగ్రామ్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అలా సపరేట్ బ్రౌజర్లో ప్రింట్ అవ్వడానికి మనం applet viewer అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎక్కడ నుంచి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి యూజ్ చేస్తాం. సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు నేను మీకు యాప్లెట్లో చూపిస్తాను. ఆల్రెడీ నేను రాశాను. ఇక్కడ టూ స్టేట్మెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, java.awt అండ్ java.applet. ఓకే, ఎందుకంటే AWT అంటే అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. ఈ యాప్లెట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, ఈ యాప్లెట్ అనేది ఒక క్లాస్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని రిలేటెడ్ క్లాసెస్ అయితేనేంటి, ఇంటర్ఫేసెస్ అయితేనేంటి, మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఆ ప్యాకేజ్లో ఉంటాయి. మనం దాని నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాస్ ఎలా రాస్తామంటే పబ్లిక్ క్లాస్ శాంపుల్ ఎక్స్టెండ్స్ యాప్లెట్, పబ్లిక్ క్లాస్ శాంపుల్ ఎక్స్టెండ్స్ యాప్లెట్. యాప్లెట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మనకి ఊప్స్ ఫీచర్స్ ఉన్నాయి కదా, గుర్తున్నాయా మీకు? ఊప్స్ ఫీచర్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇవి ఉన్నాయి కదా. ఫోర్ ఫీచర్స్ ఉన్నాయి మనకి. ఇన్హెరిటెన్స్ ఒకటి. ఇన్హెరిటెన్స్లో వాట్ ఈస్ మెంట్ బై ఇన్హెరిటెన్స్? వన్ క్లాస్ కెన్ అక్వైర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. హియర్ applet class is sample class is acquiring the properties of applet class. ఓకే, మనం ఎప్పుడైతే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తామో బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్, అప్పుడే మనకి యాప్లెట్ క్లాస్కి ఏవైతే కావాలో అవన్నీ లోడ్ అవుతాయి అన్నమాట మన క్లాస్లో. అవన్నీ ప్రాపర్టీస్ అనేది గెట్ చేసుకుంటుంది. నార్మల్ జావా ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ని యూజ్ చేసుకొని ఎలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామో, ఇక్కడ కూడా మనం ఒక పెయింట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. పబ్లిక్ వాయిడ్ పెయింట్ ఈజ్ ద మెథడ్ ఇన్ యాప్లెట్ క్లాస్. ఓకే, ఈ పెయింట్ మెథడ్ అనేది ఒక పారామీటర్ని పాస్ చేసుకుంటుంది. అది ఎలాంటిది? గ్రాఫిక్స్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ వచ్చేసి జీ. ఓకే, గ్రాఫిక్స్ అది యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, జీ అనే కాదు, ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు. లైక్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇస్తాం కదా. స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్, వీఆర్ పాసింగ్ వన్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్స్. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో వీఆర్ పాసింగ్ ఏ గ్రాఫిక్స్ క్లాస్ విత్ అన్ ఆర్గ్యుమెంట్ జీ. నౌ system.out.println అని మనం నార్మల్ జావా ప్రోగ్రాంలో ఇస్తాం టు ప్రింట్ ఎనీ స్టేట్మెంట్ ఆన్ ద అవుట్పుట్ టర్మినల్ విండో. ఇక్కడ మనము డ్రాస్టింగ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. దాన్ని మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే బై యూజింగ్ గ్రాఫిక్స్ క్లాస్. మనం అక్కడ ఎలా చేస్తున్నాం? స్ట్రింగ్ ఆర్గ్స్ కదా, ఇక్కడ system.out.println. సిస్టమ్ అనే క్లాస్లో అవుట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆ సిస్టమ్ అనే క్లాస్లో println అనే మెథడ్ ఉంటుంది. సో అలా మనం ఆ println మెథడ్ని కాల్ చేస్తాం. println మెథడ్ ఏ క్లాస్లో ఉంది? ఆల్రెడీ డిఫైన్డ్ మెథడ్ అది. ఎక్కడ? సిస్టమ్ క్లాస్లో. ఆ సిస్టమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఏంటి? అవుట్. అందుకని మనం system.out.println అని ఇస్తాం. ఇక్కడ వచ్చేసి ఏదైనా మనం యాప్లెట్ వ్యూయర్ బ్రౌజర్ విండోలో ప్రింట్ కావాలి అంటే g.drawString అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే బై యూజింగ్ గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ g.drawString. వెల్కమ్ టు యాప్లెట్స్. 3 పారామీటర్స్ని తీసుకుంటుంది ఇది drawString మెథడ్. ఒకటేమో టెక్స్ట్, మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటామో అది డబల్ కోట్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ 400, మీన్స్ విడ్త్ అండ్ హైట్, మీన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ టాప్ టు బాటమ్ వాట్ ఈస్ ద సైజ్. ఓకే, దట్ వీఆర్ మెన్షనింగ్ హియర్. అంతే సింపుల్. క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి
యాప్లెట్ని మనం ఇనిషియలైజ్ చేస్తాం, తర్వాత స్టార్ట్ చేస్తాం, తర్వాత పెయింట్ మెథడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం, లాస్ట్కి దాన్ని పని అయిపోయాక దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఇలా ఈ 5 అనేవి దాని లైఫ్ సైకిల్ అనమాట, యాప్లెట్ లైఫ్ సైకిల్. ఇనిట్ ఒకటి, init method to initialize the applet, start method to start applet, paint method to run the applet program, okay, and stop method is used to stop the applet, destroy method is used to destroy the applet whenever it is not in use. Okay, ఈ 5 లైఫ్ సైకిల్ని బేస్ చేసుకొని ఈ యాప్లెట్ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా రాసిన తర్వాత మనకు ఒక HTML ప్రోగ్రామ్ కూడా కావాలి. అంటే మనం ఒక నార్మల్గా HTML ఎందుకు యూస్ చేస్తాం, మనం ఒక బ్రౌజర్లో అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ఆ HTML ప్రోగ్రాంలో దీన్ని లింక్ ఇస్తాం. ఇప్పుడు దీన్ని నేను ఏమని సేవ్ చేశాను, ఇక్కడ sample.java అని సేవ్ చేశాను. క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటి, శాంపుల్. సో sample.java అని సేవ్ చేశాను. దీన్ని మనం ఈ sample.javaని మనం HTMLకి లింకప్ చేస్తాం. అప్పుడు అది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా అంటే నేను ఒక HTML ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసేసాను. ఫస్ట్ అని ఇచ్చాను చూడండి, HTML బాడీ యాప్లెట్ అనే ఒక ట్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ HTMLలో యాప్లెట్ ట్యాగ్, దానికి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి, కోడ్ ఒకటి, విడ్త్, హైట్. కోడ్ మనం ఏంటి, శాంపుల్ డాట్ క్లాస్. ప్రోగ్రామ్ కంపైలేషన్ అయిన తర్వాత మనకు ఒక డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది జావా కంపైలర్ ద్వారా. ఆ డాట్ క్లాస్ ఫైల్ని దీనికి సోర్స్ కోడ్గా ఇస్తాం. దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని మనకు అది బ్రౌజర్లో ప్రింట్ చేస్తుంది. సో విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 150, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 150. ఎలా ఇక్కడికి వస్తుంది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అప్పుడు యాప్లెట్ క్లోజ్ చేయాలి, బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి, HTML క్లోజ్ చేయాలి. దీన్ని ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ first.html అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే నేను కమాండ్ ప్రాంప్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే యాప్లెట్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా మనకి కమాండ్ ప్రాంప్ట్ నుంచి, ఎందుకంటే యాప్లెట్ వేర్ అనేది ఒక స్టాండ్ అలోన్ కమాండ్ లైన్ ప్రాంప్ట్ టూల్. ఓకే, సో ఇక్కడ CMD అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. నా ప్రోగ్రామ్స్ ఎక్కడున్నాయి, C అనే డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. సో నేను ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో దానికోసం జావా CD జావా ప్రోగ్రామ్స్, చేంజ్ ద డైరెక్టరీ. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కమాండ్ టు కంపైల్. బ్లూజేలో డైరెక్ట్గా మనకి కంపైల్ అని ఉంటుంది, ఇక్కడ మాత్రం మనం జావా C అని ఇవ్వాలి. జావా C స్టాండ్స్ ఫర్ జావా కంపైలర్. ఫస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటి, శాంపుల్ కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. sample.java. ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిపోయింది. డాట్ క్లాస్ ఫైల్ అనేది మనం యాప్లెట్లో ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ యాప్లెట్ వ్యూయర్ అని ఇవ్వాలి. యాప్లెట్ వ్యూయర్ స్పేస్ HTML ఫైల్ ఏంటి మనకు, first.html. ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఈ చిన్న యాప్లెట్ బ్రౌజర్ సెపరేట్గా వచ్చింది కదా, చూడండి. దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తే వెల్కమ్ టు యాప్లెట్స్ అని ప్రింట్ అయిందా. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇక్కడ యాప్లెట్ స్టార్ట్ అయింది, చూసారా మీరు. బాటమ్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే యాప్లెట్ స్టార్ట్ అయ్యి పెయింట్ మెథడ్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యి వెల్కమ్ టు యాప్లెట్స్ అని ప్రింట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద యాప్లెట్ వ్యూయర్. టాప్ లెఫ్ట్ కార్నర్ యూ కెన్ సీ యాప్లెట్ వ్యూయర్. సోర్స్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ sample.applex. దిస్ ఈజ్ అన్ యాప్లెట్లో ఇది ఒక విండో క్రియేట్ అవుతుంది. ఈ విండోలో మనకి యాప్లెట్ వ్యూయర్ అనే కమాండ్ ద్వారా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది యాప్లెట్ వ్యూయర్ యొక్క అనే టర్మ్ యొక్క యూసేజ్. సో యాప్లెట్ వ్యూయర్ అనగానే డైరెక్ట్గా మనకి ఒక లైన్లో అది దాన్ని సెంటెన్స్ సరిపోదు, ఒక లైన్తో దాని సెంటెన్స్ సరిపోదు. అంటే దాని వెనకాల ఇంత ఉంటుంది. యాప్లెట్ వ్యూయర్ అనేది ఒక కమాండ్. దాన్ని యాప్లెట్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేస్తాం. ఎలా ఎగ్జిక్యూట్ నేను అలా చెప్తే అవునా అన్న, అది ఎలా రన్ అవుతుంది అనేది నేను మీకు చూపించగలిగితే దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ ఇట్ విల్ బీ యూజ్డ్. ఓకే, నౌ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఒకవేళ నాకు అర్థం కాకపోయినా మళ్ళీ కాల్ చేయి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నా నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు నన్ను ఒకటి అడిగావు, ఏంటంటే అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎలా రిలేటెడ్ అవుతాయి, హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్ కదా, ఇది శాంపుల్ ప్రోగ్రామ్.
వెల్కమ్ టు జావా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేయాలి. ఇది నేను ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి ప్రింట్ చేయదలుచుకోవట్లేదు. ఈ ప్రింట్ చేయాలనుకున్న ఈ స్టేట్మెంట్ని నేను ఒక మెథడ్ యూస్ చేసుకొని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. మెయిన్ మెథడ్ ఏంటి, ఆల్రెడీ నాకు ప్రీడిఫైన్డ్ మెథడ్. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ప్రింట్ చేయకుండా దీంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మళ్ళీ నేనే కొత్తగా ఒక మెథడ్ని డిఫైన్ చేసుకొని, అంటే యూజర్ డిఫైన్డ్ మెథడ్, నేను క్రియేట్ చేసుకునే మెథడ్ని యూజర్ డిఫైన్డ్ మెథడ్ అంటాను. ఓకే, ఆ మెథడ్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను, అంటే ఆ మెథడ్ ద్వారా నేను ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేయదలుచుకుంటాను. అప్పుడు నేను ఏం చేస్తాను, అప్పుడు నేను ఇది ఇక్కడ నుంచి డిలీట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి డిలీట్ చేస్తాను. ఇక్కడ ముందే రాసుకుంటాను ఒక మెథడ్. నేను ఒక మెథడ్ అనుకుంటున్నాను, లైక్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఎంటీ మెథడ్. నేనేం పాస్ చేయట్లేదు, పారామీటర్స్ ఓపెన్ చేస్తున్నాను. system.out.println method execution using an object. ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను, మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నాను ఇది నేను డిఫైన్ చేసుకున్న మెథడ్. ఇప్పుడు నేను ఇది ఎక్కడుంది, మెయిన్ మెథడ్కి అవుట్ సైడ్ ఉంది మెథడ్. ఇప్పుడు నేను అంటే క్లాస్లో ఉంది కానీ మెయిన్కి అవతల ఉంది. ద మెథడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద main method. User defined method is outside of the main method but inside the class. Now I am creating one object for the class. How to create an object? Hello h is equals to, by using new keyword and next hello. ఇలా ఎందుకు ఇవ్వాలి అంటే హలో ఆఫ్ అని. ఈ హలో ఆఫ్ అనేది అప్పుడు మనకి క్లాస్ నేమ్ యూస్ చేసుకొని చేసినాం కాబట్టి ఇది ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇలా ఇచ్చినప్పుడు మీకు హెచ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే హీప్ మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది. హెచ్ అనే ఆబ్జెక్ట్ హీప్ మెమొరీలో మీకు స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇలా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు ఈ హెచ్ అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే మీ క్లాస్లో ఏమైతే ఉన్నాయో డేటా కానీ మెథడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కన్స్ట్రక్టర్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా వాటన్నిటికీ మెమొరీ అనేది స్టోర్ చేసి పెడుతుంది. ఓకే, వాటన్నిటికీ మెమొరీని ఇది ఇస్తుంది. ఈ హెచ్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది, ఇది హీప్ మెమొరీలో క్రియేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అ సింటాక్స్ వీ హ్యావ్ టు యూస్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకొని మెథడ్ని కాల్ చేస్తున్నాను ఆర్ మెథడ్ని ఇన్వోక్ చేస్తున్నా. హెచ్ డాట్ వాట్ ఈజ్ మై మెథడ్ నేమ్, డిస్ప్లే. హెచ్ డాట్ డిస్ప్లే. ఓకే, క్లోజ్ ద బ్రాకెట్ and give the semicolon. Now main method is completed, user defined method is completed. Now close the class. Okay, just file, save. Command prompt ki ellesi file name enti ikkada hello kada, javac hello.java. program compiled. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి java space hello, that is nothing but your class file. అవుట్పుట్ వచ్చిందా, మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇదేంటి, ఇప్పుడు నేను ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్ని ఇచ్చాను. ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్ బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఐఎమ్ ఇన్వోకింగ్ ద మెథడ్. ఓకే, ఇప్పుడు నేను ఒక వాల్యూని పాస్ చేయాలని నేను ఒక వాల్యూని డిక్లేర్ చేస్తున్నాను. సేమ్ ప్రోగ్రామ్ నేను మీకు బ్లూజెల్లో కూడా రాశాను ఇలానే. ఇక్కడ క్లాస్ అయిపోయిందా, సారీ, కంపైల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి హలో దగ్గర రైట్ క్లిక్ ఇవ్వండి, క్లిక్ ఆన్ ఓకే. ఆల్రెడీ అవుట్పుట్ టెర్మినల్ విండో ఉంది కదా, మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, అయిపోయింది.
ఇప్పుడు ఇదేంటి, క్లాస్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే అదొక మోడల్ టైప్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్నన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఎలాగైనా మెథడ్స్ని డిక్లేర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలి అని మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా జావా ప్రోగ్రామ్ రాసైనా మీరు చేయొచ్చు. లేదు ఓవరాల్ థియరిటికల్గా అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఏదో ఒక డాగ్ ఆబ్జెక్టో లేకపోతే ఏదో కార్ ఆబ్జెక్టో, ఒకటి ఎగ్జాంపుల్గా కార్ ఆబ్జెక్ట్ తీసుకొని, కార్ అనేది మనకు ఒక బేసిక్ మోడల్ అనమాట. ఆ బేసిక్ మోడల్ని యూజ్ చేసుకొని ఇంకా ఎన్నో కార్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. అంటే దానికి ప్రతి ఆబ్జెక్ట్కి ఏముంటుంది, స్టేట్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ద సైజ్ ఆఫ్ ద కార్, ఓకే, ద నేమ్ ఆఫ్ ద కార్, ఇలా ఉంటాయి స్టేట్. బిహేవియర్ వచ్చేసేసి డ్రైవింగ్ ఒకటి, పార్కింగ్, ఇలా ఉంటాయి కదా. సో దాని బిహేవియర్ అదనమాట. అలా ఒక ఆబ్జెక్ట్కి స్టేట్, బిహేవియర్ అలా అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు త్రూ అన్ ఎగ్జాంపుల్. జావా ఎగ్జాంపుల్ అంటే ఇలా తీసుకొని అయినా ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను హలో ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ నేను వాయిడ్ తీసేసి స్టాటిక్ ఇస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే, స్టాటిక్ అని ఇస్తున్నాను నేను. ఓకే, స్టాటిక్ అని ఇచ్చినప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే అని ఇచ్చాను. జస్ట్ చేంజ్ చేసాను మెథడ్ సిగ్నేచర్ని. ముందు జస్ట్ స్టాటిక్ అనేది ఒకటి యాడ్ చేసాను అంతే. ఇప్పుడు మెథడ్ ఎప్పుడైతే మనం స్టాటిక్ అని డిక్లేర్ చేసినప్పుడు ఇంకా ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దీన్ని నేను కామెంట్ లైన్స్లో పెట్టేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం క్లాస్ నేమ్ యూస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే హలో డాట్ డిస్ప్లే, సెమీకోలన్, క్లాస్ కంపైల్డ్. ఇది ఆల్రెడీ టెర్మినల్ విండో ఒకసారి క్లోజ్ చేద్దాం మనం. చూడు, వాయిడ్ డిస్ప్లే అని క్లిక్ చేయగానే మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ వచ్చిందా. వన్స్ అగైన్ ఐ వాంట్ టు షో యూ ద అవుట్పుట్. రైట్ క్లిక్, నేను ఇప్పుడు మెయిన్ క్లిక్ చేశాను, వచ్చిందా మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్. ఇది క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ వాయిడ్ డిస్ప్లే అని ఇస్తున్నాను. అయినా వస్తుంది మనకు అవుట్పుట్. ఎందుకంటే మనం ఈ ప్రింట్ చేయాలనుకున్న దాన్ని ఎక్కడ ఇస్తున్నాం, మెథడ్లో ఇస్తున్నాం. డైరెక్ట్గా ఆ మెథడ్ని క్లిక్ చేసినా మనకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే మెయిన్ మెథడ్ని క్లిక్ చేసినా అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మెథడ్ స్టాటిక్ అయితే మనము దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్లాస్ నేమ్ని యూజ్ చేసుకొని మెథడ్ని కాల్ చేయొచ్చు. ఈ క్లాస్ నేమ్ ఏంటి, ఇక్కడ మనకి హలో డాట్ డిస్ప్లే అని ఇవ్వచ్చు. ఓకే, ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ దీని ప్లేస్లో వాల్యూ ఇస్తున్నాను. మెథడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్ సపోజ్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. ఇంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇది నాకు మెథడ్లో లేదు. ఇంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది మెథడ్లో లేదు, క్లాస్లో ఉంది. యూజర్ డిఫైన్డ్ మెథడ్లో లేదు, మెయిన్ మెథడ్లో లేదు, కానీ పబ్లిక్ క్లాస్ హలో దాంట్లో మాత్రం ఉంది ఆ స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇక్కడ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. హలో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హలో. ఓకే, దీన్ని నేను డైరెక్ట్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ x value is equals to plus h dot x అని ఇస్తున్నాను డైరెక్ట్గా h dot x. ఇప్పుడు మనకి ఏమేమి వస్తాయి అవుట్పుట్,
మనకి మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ దీని తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాను. హెచ్ డాట్ డిస్ప్లే కూడా ఇస్తున్నాను. హెచ్ డాట్ డిస్ప్లేస్ ఇదేమో ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయడానికి, ఇదేమో డిస్ప్లే మెథడ్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి. ఓకే, డిస్ప్లే మెథడ్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే ఆ డిస్ప్లే మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డిస్ప్లే మెథడ్ ఏ క్లాస్లో ఉంది? హలో క్లాస్లో ఉంది. ఇక్కడ నేను ఇది స్టాటిక్ అని తీసేస్తున్నాను. అది ఉన్నా ప్రాబ్లం లేదు, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నో ప్రాబ్లం. తీసేస్తున్నాను. ఇప్పుడు దీని ద్వారా హెచ్ డాట్ డిస్ప్లే అంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది డిస్ప్లే మెథడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేశాను, కంపైల్డ్ నో సింటాక్స్ ఎర్రర్స్. అప్పుడు కంట్రోల్ అనేది మెయిన్ మెథడ్ దగ్గరకు వస్తుంది. మెయిన్ మెథడ్ దగ్గరకు వచ్చి హలో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హలో అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి స్టోర్ అయి ఉంటాయి? మనకు ఒక మెథడ్ డిస్ప్లే ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంటుంది. ఓకే, వీటికి అది మెమరీ అనేది ఇచ్చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ హెచ్ డాట్ ఎక్స్. హెచ్ ఏంటి? ఆబ్జెక్ట్. డాట్ ఎక్స్ అంటే వాల్యూ. ఓకే, డాట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ. నెక్స్ట్ ఏమని ఉంది అక్కడ? ఎక్స్ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? హెచ్ డాట్ డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది. హెచ్ డాట్ డిస్ప్లే అని డిస్ప్లే మెథడ్లోకి వెళ్తుంది. డిస్ప్లే మెథడ్లో ఏముంది? మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్, అది ప్రింట్ అవుతుంది. చూద్దాం. రైట్ క్లిక్ యువర్ మౌస్, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్. నేను ఇది క్లియర్ చేస్తున్నాను, క్లియర్ చేసి నీకు మళ్ళీ చూపిస్తాను. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒకవేళ నేను ఈ ప్రోగ్రాంలో ఈ స్టేట్మెంట్ దీని తర్వాత ఇచ్చాను అనుకో, ఫస్ట్ మనకి మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ ప్రింట్ అయిన తర్వాత 10 వాల్యూ ప్రింట్ అవుతుంది. కంపైల్ చేయాలి. ఎప్పుడు మోడిఫికేషన్స్ చేసినా కానీ కంపైల్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు చూడు, మెథడ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ తర్వాత ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద మెథడ్ టు ప్రింట్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ మెథడ్. అదర్వైజ్ వన్ మోర్ వే ఈజ్ if your method is declared as static, then no need to create an object. Directly you can call that method using a class, directly class. ఈ 2 points చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం మెథడ్స్ కాల్ చేస్తాం. ఇది ప్రాక్టికల్గా ప్రోగ్రామింగ్ పార్ట్గా, లేదు థియరిటికల్గా అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని కార్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్కి 2 ఉంటాయి, స్టేట్ బిహేవియర్. ఏమేమి ఉంటాయి స్టేట్, ఏమేమి బిహేవియర్ ఉంటాయి, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కానీ అది మీకు ఆల్రెడీ 8th 9th స్టాండర్డ్లో ఉంది, కానీ బట్ యు ఆర్ ఇన్ 10th స్టాండర్డ్లో కొంచెం ప్రాక్టికల్గా అలవాటు చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి. అప్పుడు మీకు ఇది కొంచెం అలవాటు అయితే ప్రాక్టికల్గా ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ నుంచి మనం మెథడ్ని ఎలా కాల్ చేస్తున్నాం, మెథడ్లో ఎలా ఉన్నాయి ప్రింట్ అవుతున్నాయి అనేది మీకు తెలిస్తే నెక్స్ట్ మీకు యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అనే కాన్సెప్ట్లో మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ముందు ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఏమిస్తే ఏం జరుగుతుంది అవుట్పుట్లో మీరే ట్రై చేయండి. ఒక సింపుల్ ప్రోగ్రామ్, మీరు ఇది ఒక సింపుల్ ప్రోగ్రామే. ఇప్పుడు నేను ఇందులో ఏం ప్రింట్ చేశాను, జస్ట్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేశాను, ఒక వాల్యూ ఆల్రెడీ ఉన్నది, దీంట్లో ఏం పెద్ద లాజిక్ లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హియర్. ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకొని ఒక సింపుల్ అడిషన్ ప్రోగ్రామ్ని ఏదన్నా ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని మామూలుగా మీరు ప్రోగ్రామ్లో ఏం రాస్తారు, ఇంటి A = 10, B = 20, C = A + B, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ C అని ఇచ్చేస్తే మీకు అడిషన్ ప్రింట్ అవుతుంది. జస్ట్ 3 లైన్స్ మెయిన్ మెథడ్లో రాస్తే C వాల్యూ వచ్చేస్తుంది. ఆ 3 లైన్స్నే తీసుకెళ్ళి మెథడ్లో పెట్టండి. ఆ 3 లైన్స్ని తీసుకెళ్ళి మెథడ్లో పెట్టి మెయిన్ మెథడ్లో ఏం రాస్తారంటే ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్లో ఆ 3 లైన్స్ పెట్టేసి మెయిన్ మెథడ్లో సిస్టమ్ ఒక క్లాస్కి మీరు ఏ క్లాస్ అయితే ఉన్నారో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నుంచి దాన్ని కాల్ చేయండి జస్ట్. అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, అది కూడా నేను నెక్స్ట్ మీకు చెప్తాను. నాకు తెలిసి నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయి వినిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.